ఈరోజు సండే రోజు నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తానో చూడండి ఫ్రెండ్స్. డైలీ బ్లాగ్. చికెన్ చీకులు అయితే చాలా బాగున్నాయి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు సండే రోజు ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఇంక డైలీ చేసే పనులే. టీ పెట్టుకొని తాగుదాము. టిఫిన్ చేస్తున్నాను మా పిల్లలకి. హాయ్ చెప్పు రేణుకా. ఫస్ట్ శనగిత్తనాలు చట్నీ కోసం ఎంచుకోవాలి. ఒక పొయ్యి మీద టీ, ఒక పొయ్యి మీద అట్లు చేద్దాం. అట్లు పిండి అయితే రాత్రి రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇంట్లోనే మిక్సీ చేసుకొని రెడీ చేసుకున్నాను మినపప్పుతో. ఈరోజు సండే రోజు ఇంక ఈరోజు టాపియర్లు ఎవరు పనికి కూడా రాడు. నేను కూడా ఏమీ చేయట్లేదు. ఇంకా అట్లలోకి ఫస్ట్ శనగిత్తనాలు పచ్చిమిర్చి ఎంచుకొని చట్నీ రెడీ చేసుకుందాం. శనగిత్తనాలు అయితే ఎంచుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరిపోవాలి కాబట్టి. చూడండి, పొయ్యి మీద అయితే ఇంకా మళ్ళీ పచ్చిమిర్చి కూడా ఎంచుకున్నాను. అదే కళాయిలో పొయ్యి మీద టీ పెట్టాను. పాలు అయితే 1 లీటర్ ప్యాకెట్ ఫ్రెండ్స్, గోల్డ్ పాల ప్యాకెట్. రోజుకు ఒక ప్యాకెట్ పట్టింది మాకు. చింపి టిఫినీలో పోసుకుంటున్నాను. చూడండి మొత్తం టిఫినీ మొత్తం చూడండి ఇన్ని వచ్చాయి. టీ అయితే కాగాయి ఫ్రెండ్స్. టీలో పాలు పోస్తున్నా. గోల్డ్ పాల ప్యాకెట్ అయితేనే టీ అయినా పెరుగైనా ఏదైనా టేస్ట్గా ఉంటుంది. గ్రీన్ పాల ప్యాకెట్ అసలు బాగవు. ఇదైతే 38 రూపాయలు. మేము ఇదే తెచ్చుకుంటాము డైలీ. ఇంకా చూడండి పచ్చిమిర్చాను, ఒక టమాటా వేసాను. టమాటా కూడా మొత్తం వేగిపోయింది. బాగా చల్లారాలి. ఆరిపోతే చట్నీ రెడీ చేసుకున్నా. ఇంక ఈ పొయ్యి మీద అయితే అట్ల పెన్నం పెట్టాను. చూడండి వేడవుతుంది. అట్ల పెన్నం అయితే వేడైంది. ఇప్పుడు అట్లు పోస్తున్నా. కూర్చోండి అందరూ, కూర్చోరు ఇంకా. కొంచెం వేసుకున్నా. ఎగ్ గట్టి వేసుకున్నాం ఫ్రెండ్స్. దీని మీద కోడిగుడ్డు వేసుకున్నా. ఎగ్ గట్టి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే రెడీలో కూర్చున్నారు. చూడండి ప్లేట్లు తీసుకొని. రేణుకా అట్టి తింటావా? టీ కూడా కాగిపోయాయి ఫ్రెండ్స్. గ్లాసులో కూడా పోసుకున్నాను తాగటానికి. ఇప్పుడు కొంచెం కారపొడి చల్లుకుందాం, మసాలా కారం. రెండు పక్కల కాల్చుకోవాలి. టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు లేచారు. అందరూ మొహాలు కడుక్కొని టిఫిన్ కోసం కూర్చున్నారు. ఇంకా మా శృతికి అయితే కారం అట్టి వేసాను. బాగుందా? ఇంకా వీళ్ళకైతేనేమో ఇంకా మామూలు దోశాను, మామూలు అట్టాను, ఇంకా చట్నీ వేసాను. చూడండి ఇంకా మా శ్రీవల్లి, మా బుజ్జికి కూడా అంతే. కారం మంట పుట్టింది కాబట్టి వీళ్ళు వద్దన్నారు. శృతికి ఒకదానికే కారం అట్టి వేసాను. ఇంకా మా రేణుకాదేవి బాగుందా? సూపర్గా ఉందంట. మీరు కూడా రండి. మేము టిఫిన్ చేస్తున్నాం. మీరు కూడా టిఫిన్ చేయండి. మా ఇంటికి రండి. మా పిల్లలకైతే అట్లు పోసిచ్చాను ఫ్రెండ్స్. ఇంకా నా కోసం అయితే నేను చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు సండే కాబట్టి సండే రోజు మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా టైం అయితే 9 అవుతుంది కాబట్టి మేమైతే ఇంకా ఏమీ తీసుకురాలేదు.
ఈ రోజు అయితే చికెన్ ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఉండే పక్కన బజార్లోనే దుర్గమ్మ దసరా పండగ కదా, అందుకని భోజనాలు పెట్టారు, అందరు వెళ్ళారు. ఇంకా చికెను అను పలావ్ పెట్టారు. ఇంకా చికెన్ తినే వాళ్ళకి చికెను, మామూలు భోజనాలు తినే వాళ్ళకి మామూలు భోజనాలు 2 రకాలు పెట్టారు. ఇంకా మేమైతే ఇంకా అందరం అక్కడికి వెళ్ళాము. ఇంకా చికెన్ అయితే ఏం తేలేదు. ఇంకా మా ఆయన అయితే చూడండి శనక్కాయలు తీసుకొచ్చాడు. ఈ శనక్కాయలు మనం గ్యాస్ పై మీద ఉడకబెట్టాలంటే గ్యాస్ ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకని శుభ్రంగా కడుక్కొని చూడండి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసాను. పుల్లల పొయ్యి మీద అయితే తొందరగా ఉడుకుతాయి, అందుకే పుల్లల పొయ్యి మీద ఉడకబెడదామని శనక్కాయలు పొయ్యి ముట్టిస్తున్నాను. మీలో ఎంతమందికి ఉడకబెట్టిన శనక్కాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రము తీసుకొస్తాము చికెన్. ఇప్పుడైతే అక్కడ తినొచ్చాం కాబట్టి ఈరోజు తేటలేదు. సాయంత్రం చికెన్ కోడిగుడ్లు తీసుకొచ్చి వండుతాను ఒకసారికి. సండే కదా, ఈరోజు మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. పొయ్యి అయితే మండింది ఫ్రెండ్స్, చూడండి పొయ్యి మీద పెట్టాను. పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకొక అరగంట అయినా పడతాయి, ఎందుకంటే బాగా ఉడకాలి. ఉడికితేనే చాలా బాగుంటాయి. పంట పండుతుంది బాగానే. శనక్కాయలు అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన శనక్కాయలు ఎంత చాలా బాగుంటాయి, ఉడకబెట్టుకుని తింటే పచ్చి కూడా బాగుంటాయి. ఇవి 100కి 3 డబ్బాలు ఇచ్చారు, అంటే చిన్న చిన్న డబ్బాలు. 100 రూపాయలు తీసుకొచ్చాడు మా ఆయన. ఉడకబెట్టుకుని తింటే బలం కూడా, చాలా మంది కొనుక్కొని తింటారు. పచ్చిగానే ఉన్నాయి, ఎండిపోలేదు. పచ్చిగుంటేనే మనం ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కనకదుర్గమ్మ అమ్మవారి గుడికాడికి వెళ్ళాలి, వెళ్తే వీడియో తీస్తాను చూడండి. అందరూ చాలా బాగుంటుంది అమ్మవారు. ఎక్కడెక్కడ నుండి అందరూ చాలా మంది వస్తున్నారు, అసలు మామూలు లేదు. మీరందరూ కూడా రాండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేము ఆడిన ఆటలు చూడండి, మా పిల్లలకి చూపిస్తాను. అట్లా కాదు, వెనక్కిపో, ఇటేసి అటు నుండి రావాలి. దాంట్లో కాలు పెట్టా, దీంట్లోకి రా. ఆ బెల్ల చిమ్ము, బయటికి చిమ్ము, తొక్కు. ఇప్పుడు అటు నుండి 2వ పెట్టలేయి, ఇటు 2వ పెట్ట. తొక్కాలి. 3వ పెట్ట అవుట్. ఊరా బుడ్డు. అవుటు. కాలు కింద పెట్టి అవుటు. నువ్వులే బుజ్జి, అట్ట తొక్కకూడదు గీతలు. నువ్వు ఆడిప్పుడు 3వ పెట్ట. నువ్వు శృతి ఆడాక నువ్వు ఆడు. గీత తొక్కుతున్నావు. గీత తొక్కకూడదు. అవుట్. రైట్ 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 అవుట్. ఫస్ట్ నుండి మళ్ళీ రైట్ రైట్ అవుట్.
ఇక టైం అయితే సాయంత్రం 5 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు. చెప్పాను కదా, ఇంకా ఉదయాన్నే 12ంటికి అయితే అక్కడ భోజనాలు పెట్టారు. మేము అందరం వెళ్ళి తినొచ్చాము. కేజీ చికెన్ తీసుకొచ్చాడు. చూడండి, కేజీ చికెన్లో నేనైతే చికెన్ చీకులు చేసుకోవడానికి కొంచెం చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఈ చూడండి మసాలాలు ఏమి వేయలేదు. గరం మసాలాను, చికెన్ మసాలా కొంచెం వేసాను. అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల ముందలే కలిపి పెట్టాను అక్కడ. అన్నం కూరలో వండినాక అప్పుడు చికెన్ చీకులు నిప్పులు బాగా వస్తాయి కదా. ఈ చికెన్ చీకులు ఏంటంటే పొయ్యి మంట కంటే కూడా బొగ్గుల మీద కాల్చుకుంటేనే చాలా బాగుంటాయి. పొయ్యి మీద అయితే అన్నం కూడా మగ్గుతుంది. ఫస్ట్ చికెన్ కూర చేసుకున్నాం. చికెన్ కూర చేసుకున్నాక తర్వాత ఈ చికెన్ చీకులు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి బాగా మండుతుంది. తెపాలు కూడా పెట్టాను. తెపాల వేడవుతుంది. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రెడీలో ఉంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇటు పక్క అయితే ఇంకా ప్లాస్టింగ్ చేయడం అయిపోయింది. పెయింట్లు కూడా వేస్తున్నారు ఒక పక్క. ఇంకా మళ్ళీ అడుపక్క పరంజా కట్టి అడుపక్క చేస్తారు. చికెన్ కర్రీకి ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకున్నా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయగానే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు ఆగాలి ఫ్రెండ్స్. ఇంక చికెన్ చీకుల్లో కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుందాం. మనకి బాగా ఈ బొగ్గులు కదా, ఈ పుల్లలన్నీ కాలినాక అన్నం కూరలు అయినాక బాగా నిప్పులు ఉంటాయి. ఆ నిప్పుల మీద చికెన్ చీకులు కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నిప్పుల మీద ఎక్కువ మంట కాకుండా నిప్పుల మీద కాల్చుకుంటేనే చికెన్ చీకులు చాలా బాగుంటాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకున్నా. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకున్నా. కూరకి సరిపోను ఉప్పు. మనం ఆల్రెడీ అన్నం ఉప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకున్నా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి తిప్పుకుందా. కూర ఒకసారి తిప్పుకున్నా. చూడండి, ఈ కూరలో ఉన్న నీరంతా బాగా బయటికి రావాలి. ఇప్పుడు ఇంక ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం. పండు టమాటా ఒకటి బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చికెన్లో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు మనకి చికెన్ బాగుంటుంది. మా రేణుకా దేవి చూడండి, ఇప్పుడే నిద్రపోయి లేచింది పాపం. హాయ్ చెప్పు అందరికి రేణుకా. చికెన్ అయితే నీరంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకున్నాం. కూర సరిపోను. పొలాల పొయ్యి మీద అయితే తొందరగా అయింది ఫ్రెండ్స్.
కారం అయితే పచ్చివాసన లేకుండా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నంలో కలుపుకోవాలి కాబట్టి కొంచెం గ్రేవీ కోసం కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఈ చికెన్ అయితే చిన్న బాయలేరే. మా రేణుకాదేవికి అయితే చూడండి ఒక ముక్క తీసి ఇచ్చాను, కారం వేయకుండా తింటుంది. ఇప్పుడే నిద్రపోయి లేచింది కాబట్టి. చికెన్ అయితే ఈ పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఈ పొయ్యి మీద ఉడుకుతుంది. ఇంక ఈ పొయ్యి మీద నిప్పులు బాగానే రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం చికెన్ చేసుకోవడానికి చీకుడికి చికెన్ గుచ్చుకుందాం. చికెన్ కూర కూడా ఉడికిపోయింది చూడండి. ఇంకా దీంట్లోనే చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుందాం. పొయ్యి కాడ చెమటలు పోస్తున్నాయి, మళ్ళీ వాన వస్తుంది, మబ్బులు పట్టింది. ఇంక ఇప్పుడు ఈ సోవలకి మనం ఈ చికెన్ గుచ్చుకుందాం. చికెన్ గుచ్చి పొయ్యికి చూడండి నిప్పులు బాగా వచ్చాయి. ఇప్పుడు చికెన్ చీకులు రెడీ చేసుకుందాం. ఎడవేడంగానే గుచ్చుకోవాలి, ఎందుకంటే చికెన్ అంతా కాలాలి కాబట్టి. మూడే గుచ్చుకున్నాను. పొయ్యి చూడండి మండుతుంది. పొయ్యి మండకూడదు, ఏ కాడికి బొగ్గులే ఉండాలి. ఐదు అలా గుచ్చుతున్నాను, ఎందుకంటే ఇంక రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి కూడా సరిపోను గుచ్చుకుందాం. ఇదే ఎంతమందికి చికెన్ చికెన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మండకూడదు, పొయ్యి ఆగుతుందా. పొయ్యి అయితే వస్తున్నప్పుడు బాగా మండుతుంది, మండబడప్పుడు మండదు. పొయ్యిలో నిప్పు నీళ్ళొద్దు. చూడండి పొయ్యి ఆరిపోయింది, వంట అయితే మండకూడదు. చికెన్ చీకులు ఎట్లా పెట్టుకున్నా అంటే మళ్ళీ వచ్చింది. చూడండి నిప్పుల మీదే రెండు పక్కల కాల్చుకోవాలి నూనె పూసుకుంటా. ఇప్పుడు చికెన్ చీకులు చాలా బాగుంటాయి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, మూత పెట్టుకుందా. చూడండి చికెన్ చీకులు అయితే ఒకవైపు కాలాయి బాగానే, ఇంక ఒక్కటి కాలాలి. ఒకవైపు కాలితే ఒకవైపు కాలట్లేదు, ఎందుకంటే గాలికి మంట మండి. చూసారా ఎంత ఎర్రగా కాలాయో. ఇట్లా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.
కొంచెం కాలిపోయాయి చూడండి. ఒక్కోసారి మంట వస్తుంది, ఆ మంట అనేది రాకూడదు. ఇంకా రెడీ అయిపోయినట్టే, దింపుకుందాం. వేడివేడిగా చికెన్ చీకులు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, తినడానికి అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి చికెన్ చీకులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్.